చిన్నప్పుడు వానాకాలంలో కూడా వానలు పడుకోకుంటే మా ఊరోళ్ళంతా కప్పతల్లి ఆటలాడేవాళ్ళు. ఎడ్ల కావుడికి 2 కప్పల్ని కట్టి ఇద్దరు భుజాల మీద పెట్టుకొని మోసుకుంటా ఊరంతా తిరిగేవాళ్ళు. అట్లా తిరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా కప్పల మీద నీళ్లు పోసి వానలు పడాలని దండం పెట్టుకునేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు చూడండి వానల కోసం ఏం చేస్తూ ఉన్నారో. ఈ వానలు చల్లకుండా రమ్మన్నప్పుడు రావు, పొమ్మన్నప్పుడు పోవు, అంగుకు రాకుండా అవసరానికి పడకుండా ఆగం పట్టిస్తున్నాయి పబ్లిక్ ను. ఎండాకాలం ఏమో ఈడ్చిడ్చి కొట్టినాయి, ఇప్పుడేమో అంగుకు పడమంటే షినుకు కూడా రాల్తలేదు. అందుకనే వానలు పడాలని ఊళ్ళల్లో పబ్లిక్ కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు, గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. ఆగో అట్టనే వానల కొరకు ములుగు జిల్లా కొత్తూరు ఊళ్ళో ఉన్న దేవుని గుట్ట మీద పూజలు చేసేది అక్కడి పబ్లిక్. ముందుగాల అమ్మలక్కలు పసుపు కుంకుమలతోని గడపలు పూజించి ముగ్గులేస్తే అన్నలు గుమ్మడికాయలు కొట్టి గుళ్ళెకు పోయిలు. అటెంక బియ్యం, బెల్లం, పాలు, కుడకలతోని పాశం పువ్వు వండి లక్ష్మీ నరసింహస్వాములోరికి నైవేద్యం పెట్టిలు. అటెంకగా పాశాన్ని ఇగో ఇట్ట నీళ్లతోని బండలు కడిగి గా బండల మీద పాశం పోసి ఊరోళ్ళంతా నాలుకలతో నాకిళ్ళు. గిట్ట చేస్తే వానలు పడతాయని వాళ్ళ నమ్మిక మాట. ఇది ఇప్పటి సంది వస్తున్న ఆచారం ఏం కాదట, వెనకటి సంది తాత ముత్తాతల కాలం కాంచి వస్తున్న ఆచారం అంటున్నారు అక్కడ వాళ్ళు. మా తాత తండ్రుల నుంచి పురాతన 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. ఆనవాయితీ ఏంటంటే ఆయుధ ఉండే సమయంలో తొలకరి సమయంలో ఇక్కడ వరదపాశం అనే కార్యక్రమం మా గ్రామస్తులందరూ ఏకంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ వరదపాశం అనేది ఇక్కడ గ్రామం నుంచి అందరూ సమిష్టిగా వచ్చి ఇక్కడ బెల్లము, కొబ్బరికాయలు, పాలుతోని పాయసం తయారు చేసి బండల పైన పోసి ఆ బండలతోని పిల్లలు పెద్దలందరూ నాకడం జరుగుతుంది. దానివల్ల వర్షాలు అనేవి కురుస్తేనే నమ్మకం అన్నట్టు ప్రజలకు. అది ఇన్నలా ఇక ఇదిట్టుంటే ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇట్టనే వానల కొరకు పూజలు చేసేది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బేల మండలంలో కావడికి కప్పల కట్టి కప్పతల్లి ఆటలాడేళ్ళు. ఆగా చూడలే కావడికి కప్పను కట్టి పసుపు కుంకుమ చల్లి ఇద్దరు కావడి మోస్తుంటే ఇంటింటికి నిండుగుండా నీళ్లు తెచ్చి ఎట్టా పోస్తున్నారు పబ్లిక్. అంతేకాదు డోలు డప్పుల సబ్బులతోని స్టెప్పులు వేసుకుంటా మా సంబరంగా ఆడిపాడేళ్ళు. గిట్లా చేస్తే వానలు పడతాయని నమ్మకం అట. గిట్ట వానల కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పూజలు చేస్తున్నారు. మరి చూడాలి ఇప్పుడన్నా వానలు పడతాయో లేదో అనేదిగా.